వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ప్రీవ్యూలో చూస్తున్నారు కదా, డబల్ షేడ్ ఎఫెక్ట్ ఇమేజ్ని ఎలా ఎడిట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేయాలి. ఫోటోని ఓకే చేయాలి. ఫోటోని సెలెక్ట్ చేసి ఓకే చేసుకోవాలి. ఇన్షాట్ వాటర్ మార్క్ని రిమూవ్ చేసుకోవాలి. క్యాన్వాస్ ఆప్షన్ని ఓకే చేసి 9:16 సైజుని ఓకే చేసి పిక్చర్ని అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ పిఐపి ఆప్షన్ని ఓకే చేసుకొని సేమ్ మెయిన్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ దీన్ని ఓకే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మాస్క్ ఆప్షన్ని ఓకే చేయాలి. ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఓకే చేసుకోవాలి. కీ ఫ్రేమ్ ఆప్షన్ని ఓకే చేసుకొని జస్ట్ ఇలా స్క్రోల్ చేయాలి. తర్వాత మాస్క్ ఆప్షన్ని ఓకే చేసి ఈ లేయర్ని డౌన్కి ఓకే చేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ పిఐపి ఆప్షన్ ఓకే చేసుకొని సెకండ్ లేయర్ని ఓకే చేయాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ ఓకే చేసుకొని మనము కలర్ అవుట్ సైడ్ బార్డర్కి వచ్చి బ్లాక్ కలర్ని ఓకే మనం థిక్నెస్ని మనము చూసుకొని ఎంత వీడియోకి తగ్గ థిక్నెస్ని ఓకే చేసుకోవాలి. వీడియోని ఎండ్ వరకు ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ పిఐపి ఆప్షన్ ఓకే చేసుకోవాలి. సెకండ్ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనము దీని వాల్యూ వచ్చి 40%కి ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ పిఐపి ఆప్షన్ ఓకే చేసి మెటీరియల్లోకి వెళ్ళి అట్మాస్ఫియర్ దీంట్లో కొన్ని ఆప్షన్ టెంప్లెట్స్ ఉంటాయి. వీటిని మనము యూజ్ చేసుకొని వీడియోని అయితే చేసుకోవచ్చు. నేను వచ్చి టెంప్లెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఓకే చేసుకోవాలి. జస్ట్ మొత్తము పిక్చర్ని అంతా స్క్రోల్ చేసి ఓకే చేయాలి. వీడియో అయితే ఫోటోలో డబుల్ ఎఫెక్ట్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి ప్లే చేస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.